ఒకవైపు మంత్రులంతా ప్రచారం చేస్తుంటే మరొక వైపు మహిళలంతా కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి తమ అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలిపించాలంటే కోరుతున్నారు. ఏంటి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు మహిళలు? అమ్మ మీరే చూస్తున్నారు, నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్క మహిళ కూడా మేము నవీన్ అన్నకే ఓటేస్తామంటారు. అది చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మేము బొట్టు కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ప్రతి ఒక్క మహిళ కూడా మమ్మల్ని చాలా అంటే వెరీ పాజిటివ్ వేగా రిసీవ్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. మహిళలే ప్రధానంగా ఇంటికి మహారాణులు అంటారు, వాళ్ళ డెసిజన్ చాలా కీలకంగా ఉంటుంది. అదే కాంగ్రెస్ కి రండి ఓటు. ఎక్కడ వెళ్ళిన ఇలాంటి రెస్పాన్స్ అంతే ఎక్కడైనా. ఇప్పుడు ఇవాళ మేము స్టార్ట్ చేసిందే ఇగో దేవుడు బొట్టుతో స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్క మహిళకి దేవుడు బొట్టుతోనే పెట్టుకుంటా ఇంటింటికి వెళ్తున్నాం అమ్మ ఆశీర్వాదంతో. తప్పకుండా నవీన్ యాదవ్ గెలుపు ఖాయం. ఇక్కడ ఇది ఒక ఫార్మాలిటీగా మేము ప్రతి ఒక్క మహిళలతో ఆల్రెడీ మీటింగ్స్ కూడా పెట్టుకున్నాము. అండ్ ప్రతి ఒక్క మహిళని ఈ 3 days కూడా ప్రతి ఒక్క మహిళని కలవాలి. వాళ్ళు మీరు అన్నట్టు కీలక పాత్ర పోషించేది ఒక మహిళనే ఒక ఇంట్లో కాబట్టి. అందుకనే ఈ 3 days కూడా మేము మహిళలు డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ బొట్టు కార్యక్రమం చేస్తాం. ఒకవైపు రాష్ట్రంలో రాజకీయాల్లో ఏ విధంగా అయితే కీలక పాత్ర పోషిస్తున్నారో ఇక్కడ చూడొచ్చు మహిళలంతా కూడా ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. వాకిటి శ్రీహరి భార్య ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. అక్క ఎలా ఉంది అసలు? మీరు బయటకు రావడం ఫస్ట్ టైం అనుకుంటా. లేదండి, మా సార్ ఎలక్షన్ లో కూడా నేను చాలా క్యాన్సింగ్ చేశాను. డోర్ టు డోర్ మీ సార్ కోసం చేశారు, ఇప్పుడు నవీన్ కోసం చేస్తున్నారు. అవును, ఎలా చాలా బాగుంది. చాలా అందరి రెస్పాన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా నవీన్ అన్న గెలుస్తాడు, మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఉంది, గెలుస్తాడు. సో ఇక్కడ ఇంకొక ఇన్ఛార్జ్ మంత్రి ప్రధానంగా నాకు తెలిసి ఇంట్లోనే ఉండట్లేరేమో, మొత్తం జూబ్లీస్ లోనే ఉంటారు అనుకుంటా. ఆల్వేస్ ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా చాలా బాగుంది రెస్పాన్స్. ఇంటికి ఐ యామ్ హ్యాపీ హి ఇస్ గోయింగ్ టు విన్. ఇంటికి వచ్చి చెప్తున్నారా ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్? లేదండి, అంత టైం ఇవ్వట్లేదు మాకు. మేమే తెలుసుకుంటుంటాం So, ఎలా ఇక్కడ- ఉంది అనేది. ఇక్కడ ఒక బాస్ లేడీని చూడొచ్చు, నవీన్ యాదవ్ వైఫ్. అసలు మెయిన్ ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం ఆల్ ఐస్ ఆన్ హర్. సో ఎట్లా ఉంది రెస్పాన్స్? చాలా బాగుందండి రెస్పాన్స్. ఇంటింటికి వెళ్తే వాళ్ళు మా అబ్బాయి అని స్వాగతిస్తున్నారండి. ఆల్మోస్ట్ అన్ని డివిజన్స్ వెళ్ళినట్టున్నారు. యా, సో ప్రతి ఒక్కరు చెప్తున్నారా గెలుస్తారా? ఖచ్చితంగా మా అబ్బాయిని మేము గెలిపించుకుంటామని చెప్పి 100% గా వాళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారండి. ఇన్ని రోజులు మీరు ఇంట్లో చూసింది డిఫరెంట్, ఈరోజు పబ్లిక్ లో ఇలా వింటుంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఓకే, మొత్తానికి ఇక్కడ చూడొచ్చు మహిళలంతా కూడా ఉన్నారు. ఒక్కసారి సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. ఎలా ఉంది? మొత్తం రోడ్ల మీదే ఉన్నారు ఈరోజు మహిళలంతా. ఎలా అందరం ఈరోజు వదినలు కూడా ఇలా తమ్ముని కోసము అంటే అందరు వచ్చి ఇవాళ ప్రచారం చేస్తున్నాము. నిజంగా మా నవీను పెద్ద తమ్ముడు, నవీన్ మా పెద్ద కొడుకు అని రెస్పాన్స్ వస్తుంది. తప్పకుండా గెలిపించుకుంటాము. అధికారంలో లేనప్పుడు పిలువగానే వచ్చిండు, అధికారం వచ్చిన తర్వాత ఇంకా మాకు ముందు ఉంటాడు. 100% నవీన్కే ఓటేస్తాం, మా ఇంటి పెద్ద కొడుకు అని చెప్తున్నారు నాన్న. చాలా హ్యాపీగా ఉంది రెస్పాన్స్. ఇంకా చూడొచ్చు మహిళలంతా కూడా చక్కగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి బొట్టు పెడుతూ కూడా బొట్టు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి మాట్లాడొచ్చు. ఇందిరా శోభన్ కూడా ఉన్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? ఒకవైపు లీడర్ వైఫ్లు అంతా కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు. ఎలా ఉంది? బీసీ బిడ్డను గెలిపించుకోవాలని చాలా పెద్ద తాపత్రయంతో ఉన్నారు. మోర్ ఓవర్ లోకల్ బిడ్డ. మేము ఇందాక చూసాం ఒక దగ్గర వెళ్ళినప్పుడు ఒక వీడియో తను ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు 1 to 1 చెప్తుంటే నేనే వండర్ అయ్యాను. చాలా మంది రాలేదంటున్నారు. సన్న బియ్యము ఇవాళ ఏమంటారు ప్లాస్టిక్ బియ్యం ఇస్తామని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. తనని తీసుకెళ్లి మైక్ పెట్టండి ఒకసారి, తను చెప్తున్నటువంటిది. సో మాలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఎంతో అండగా ఉంటుంది. గత ప్రభుత్వానికి ఈ పథకానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నది, బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. బీసీ నినాదంతో ముందుకెళ్తున్న మీ ప్రభుత్వంలో బీసీ బిడ్డ గెలవబోతున్నాడు అనే కాన్ఫిడెంట్ ఉందా ఒక బీసీ లీడర్ గా? 100% కాన్ఫిడెన్స్ ఉన్నది. దానికోసమే మా 2 వదినలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. బీసీ మంత్రులైనటువంటి 2 మంత్రుల భార్యలు అని అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఒక మేయర్ గా ఉన్నటువంటి విజయక్క కూడా ఇంటింటికి తిరిగి బొట్టు పెడుతున్నది. అమ్మ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. 100% అధికార పార్టీ వ్యక్తిని గెలిపించుకున్నట్లయితే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలకి అభివృద్ధి జరుగుతుంది. అలా కాకుండా మీ ఓటును దుర్వినియోగం చేసుకున్నట్లయితే బీజేపీకి వేసినా బీఆర్ఎస్ వేసినా రెండింటి ఒకటే కాబట్టి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా పూర్తిగా బీజేపీ ఓట్ బ్యాంక్ అంతా పూర్తిగా బీఆర్ఎస్ వేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అట్లా చేసినట్టయితే మీ ఓటు మురిగిపోతుంది. ఆ ప్రయత్నాన్ని బంద్ చేసి ఆ నికాస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి అందుకే హస్తం అందరం వేస్తామని ప్రతిసారి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే ఇవాళ జరిగే ఏ పని కోసమైనా ఏ దానికోసమైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సమాజానికి తెలుసు. పేదల పాలిట పెన్నిదిగా నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నది. నవీన్ యాదవ్
మరో పీజీఆర్ లాగా పనిచేయబోతున్నారు తథ్యం. సో చూడొచ్చు ఒక్కసారి విజువల్స్ లో ఇంటింటికి కూడా ఎంత చక్కగా వెళ్ళి బొట్టు పెడుతున్నారు, ప్రతి ఒక్క మహిళలను కూడా కలుస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు, అటు వాకిటి శ్రీహరి సతీమణి కానివ్వండి, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ భార్య అండ్ అభ్యర్థి నవీన్ యాదవ్ భార్య అండ్ మేయర్ డిప్యూటీ మేయర్ అందరు కూడా, అంటే ఒక బీసీ బిడ్డను గెలిపించాలని ఈరోజు బీసీ మంత్రుల భార్యలంతా కూడా వచ్చారు. వచ్చి చక్కగా ఇంటింటికి వెళ్ళి బొట్టు పెడుతూ ఉన్నారు, కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనతో పాటు డిప్యూటీ మేయర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటి మొత్తం కూడా ఈరోజు మహిళలతో జూబ్లీస్ నిండిపోయింది, ఎలా ఉంది మొత్తం? జూబ్లీస్ ఎలక్షన్ కాబట్టి మహిళలు కంపల్సరీ మేమేమనుకున్నామంటే ఈ ఉన్న 5 రోజులు అమ్మవారి ఆశీర్వాదంతో ఇంటింటికి బొట్టు కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో మహిళలు అందరం కలిసి విత్ మినిస్టర్ వైఫ్స్ విత్ క్యాండిడేట్ వైఫ్ కూడా ఉన్నారు. అందరం కలిసి ఈరోజు మా కార్పొరేటర్స్ మా కార్యకర్తలు అందరం కలిసి కూడా ఇంటింటిగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడైతే బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తుంది. ఎట్లయినా మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు చాలా కీలకంగా ఉంటారు, వాళ్ళ డెసిజన్ మేకర్స్ అనొచ్చు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ పార్టీ కోటేస్తారంట, మీ కోటేస్తామని ఏమని చెప్తున్నారా? ఈ రోజు మేము కలిసిన మహిళలు, మేము ఇంటింటి కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్క మహిళలు కూడా మేము తప్పకుండా మేము నవీనాలకు వేస్తాం. ఎందుకంటే మా లోకల్ మనిషి మా ఏరియాలో ఉంటారు, మాకు కావాల్సిన వాళ్ళు యూత్ లీడరు అని చెప్పి ప్రతి ఒక్క మహిళలు, ఇంకా యూత్ మహిళలు అయితే ఇంకా ఎక్కువగా కూడా వాళ్ళు అసలు స్టూడెంట్స్ కానీ ఇట్లాంటి మహిళలు ఉంటారు కదా, వాళ్ళు స్టూడెంట్స్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము నవీన్ యాదవ్ అన్నని గెలిపించుకునే ఉద్దేశంలోనే ఉన్నాం. కంపల్సరీ కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో చక్కగా ప్రతి ఒక్క ఇంటిని కలుస్తున్నారు, ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్తున్నారు, అక్కడ ఉన్నటువంటి మహిళలను కలుస్తున్నారు. మహిళలు అనే వాళ్ళు చాలా కీలకంగా ఉంటారు, వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. గతంలో కూడా మనం సర్వే నిర్వహించినటువంటి సమయంలో మహిళలందరితో మాట్లాడాము. సో ఇప్పుడు కూడా మహిళలే డెసిజన్ మేకర్గా ఉంటారు. ఒక కుటుంబానికి మహిళల పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. సో ఈ లాస్ట్ 3 days కూడా, అంటే ఎన్నికల ప్రచారం ముగియడానికి మరొక 3 రోజులు మాత్రమే ఉంది, ఎన్నికలకు మరొక 5 రోజులు మాత్రమే ఉంది. సో ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళాలి. అమ్మవారి ఆశీర్వాదం ఇంటింటి బొట్టు కార్యక్రమంలో భాగంగా కూడా ప్రస్తుతం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బొట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్ అంతా, ఏమంటున్నారు? రెస్పాన్స్ చాలా బాగుందండి. నేను బిందు గొంగాటి ఎన్ఆర్ఐ షికాగో నుంచి కాంగ్రెస్ కి సపోర్టర్ గా వి వాంటెడ్ టు షో అవర్ సపోర్ట్ టు కాంగ్రెస్, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నుంచి వచ్చారా లేదా మీరు? నేను అక్కడి నుంచే వచ్చాను. లాస్ట్ 1 year నుంచి వచ్చి వెళ్తున్నాను, బికాస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చూపిద్దామనే వస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ స్టేట్ లో అయితే వాట్ ఈస్ కాంగ్రెస్ అని తెలుసు, మీకు అక్కడ ఎలా తెలుసు అండ్ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపించడానికి? అంటే ఇప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ చాలా ఇస్తున్నారు. మేము ఇక్కడ ఉండకపోయినా కానీ మాకు గ్రూప్స్ కానీ లోకల్ షికాగో గ్రూప్స్, ఆల్ ఓవర్ యుఎస్ గ్రూప్స్, అందులో చాలా వీ కీప్ టాకింగ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ వాట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్. దే ఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. సో వాళ్ళకి సపోర్ట్గా మేము ఎన్ఆర్ఐ గ్రూప్స్లో కూడా మేము డిస్కషన్స్ చేస్తాము. ఇక్కడ మా ఫ్యామిలీస్కి కాల్ చేసి వి ట్రై టు ఎన్లైటన్ దెమ్ అబౌట్ ద రియల్ థింగ్స్ దట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు జూబ్లీస్ లో తిరుగుతున్నారు కాబట్టి ఎలా ఉంది, మీరు నిజంగా ఇష్టపడే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఓ డెఫినెట్లీ, దట్ ఈస్ ఎ డన్ డీల్. ఆల్రెడీ తను గెలిచినట్టు. దిస్ ఇస్ జస్ట్ ఎ ప్రాసెస్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ. సో మొత్తానికి షికాగో నుంచి వచ్చారంట ఎన్ఆర్ఐ. సో ఎన్ఆర్ఐలు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్ గా ఇక్కడికి వస్తున్నారు. ఖచ్చితంగా జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా కేవలం స్టేట్ లీడర్సే కాదు, పక్క కంట్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మొత్తానికైతే ఇంటింట బొట్టు కార్యక్రమం అనేది చాలా వైభవంగా జరుగుతుంది. మహిళలు, కేవలం మహిళలే కాదు మొత్తం కార్యకర్తలు అందరినీ కూడా కలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడని అయితే కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో హేమ, బిగ్ టీవీ, జూబ్లీస్.